ఈ క్లాస్లో అడిషన్స్ క్విక్గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీకు అందరికీ 2 + 3 = 5 ఆర్ 4 + 7 = 11. ఆ విధంగా సింగిల్ నెంబర్స్ యాడ్ చేయటము అందరికీ వచ్చు. నెక్స్ట్ టెన్స్ యాడ్ చేసేటప్పుడు 20 + 90. 20 + 90 అంటే ఇలా వేసుకుంటారు. 0, 2 + 9 11, 110. లేదా 2 + 9 = 11. నెక్స్ట్ 0 + 0 0 అలా పెట్టుకుంటారు. అట్లా కాకుండా 2 10s + 9 10s. 2 + 9 11 అని తెలుసు కదా. సో 2 10s 9 10s అంటే 11 10s అనమాట. 110 వేసేయండి. అట్లాగే 30 + 50 = 80. నెక్స్ట్ 40 + 50 = 90. ఇవన్నీ జనరల్గా గుర్తుపెట్టుకోండి. 30 + 40 = 70. ఈ అడిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు టెన్స్వి. ఇవి గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ స్టేజ్ అడిషన్స్ చూద్దాం. సో ఇలాంటి అడిషన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ 48ను 40 + 80 అని తీసుకోండి. ఇమాజిన్ చేసుకోవటమే, ఇక్కడ వేసుకోక్కర్లేదు. ఫస్ట్ మీకు బాగా అర్థం అవడానికి ఇక్కడ వేసి చూపిస్తాను. 48 అంటే 40 + 80. 40 + 80 + 50. 40 + 50 90. Therefore 90 + 8. So 90 + 8 = 98. ఇది కూడా మైండ్లోనే చేసుకొని 98 వేసేయచ్చు. అదేవిధంగా 24 అంటే 20 + 4 + 60. సో 20 + 60 80. 80 + 4 84. నెక్స్ట్ 56 మీన్స్ 50 + 6 + 80. 50 + 80 130. 130 + 6 136. డైరెక్ట్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు 72ను కూడా 72గా డివైడ్ చేయొచ్చు. 70 + 2 is 70 + 2. సో 70 + 50 is 120. 120 + 2 122. ఇలా క్విక్గా వేయచ్చు. అట్లా కాకుండా 72 50 ఒకదాని కింద వేసుకొని 2 + 2 0, 7 + 5 12, 120 ఇలా చేస్తే టైం ఎక్కువ పడుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా చేసేయచ్చు. మైండ్లోనే 72 అంటే 70 + 2, 70 50. 70 + 50 120 అని మనకు తెలుసు. +2 ఉంది కాబట్టి 122. ఆ విధంగా యాడ్ చేస్తే మనం క్విక్గా చేయొచ్చు. నెక్స్ట్ టైప్ ఏంటంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ అడిషన్స్. సపోజ్ మనం మార్కెట్కి వెళ్ళాము, 43 రూపీస్కి ఏదన్నా కొన్నాము, 100 రూపీస్ నోట్ ఇచ్చాము. అప్పుడు మనకి ఎంత తిరిగి వస్తుంది అనేది మనం మైండ్లో క్విక్గా మనం చేసేసుకొని ఉండొచ్చు అనమాట. ఇప్పుడు 43 + -= 100 అంటే మనకి ఇక్కడ 5 వస్తుంది. అంటే ఈ నెంబర్కి ఏ నెంబర్ కలిపితే 9 వస్తుందో అదనమాట. ఈ రెండు నెంబర్స్ 9 అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబరు ఏ నెంబర్ కలిపితే 10 వస్తుందో అదనమాట. యూనిట్స్ ప్లేస్లో ఉండేదానికి 10 యొక్క పూరకం వేయాలి. అంటే దీనికి ఎంత కలిపితే 10 వస్తుందో అది, దీనికి ఎంత కలిపితే 9 వస్తుందో అది వేయాలి. సో 43 + 57 = 100 అవుతుంది. దేర్ఫోర్ మనం 100 రూపీ నోట్ ఇచ్చినప్పుడు మనకు 57 రూపీస్ తిరిగి రావాలని ముందే చేయొచ్చు. అదేవిధంగా 67 అంటే మనకు 9 రావాలి కాబట్టి ఫస్ట్ 3 7 10 రావాలి కాబట్టి 33 100. అట్లాగే 5కు 4 కలిపితే 9 వస్తుంది కాబట్టి 4కు 6 కలిపితే 10 వస్తుంది కాబట్టి 6 46. ఇక్కడ అదేవిధంగా 3కి ఎంత కలిపితే 9 వస్తుంది 6. 7కి ఎంత కలిపితే 10 వస్తుంది 3 కాబట్టి 63. అలా చూసుకోవాలన్నమాట. సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి ఇంకో రకమైన అడిషన్స్. ఇందాకట్లాగే కాకపోతే ఇందాక 100 రూపీ నోట్ ఇచ్చినప్పుడు 23 ఖర్చు అయితే మిగిలిన ఎంత వస్తుందని. ఇక్కడ 50 రూపీ నోట్ ఇచ్చామనుకోండి, 23కి మనం పర్చేజ్ చేసాం మార్కెట్లో. ఇంకా ఎంత రిమైన్ అవుతుందంటే 27 మిగులుతుంది. అలాగే 24కి మనం పర్చేజ్ చేసి 50 రూపీస్ ఇచ్చామనుకోండి, దానికి 26. నెక్స్ట్ 25కు 25 వస్తుంది. నెక్స్ట్ 35 అనుకోండి, 35కు 50 ఇస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 35కి ఎంత కలిపితే 50 వస్తుంది, 15 కలిపితే వస్తుంది. 32కి ఎంత కలిపితే
18 కలపాలి. అంటే 20స్కేమో 20సే వస్తాయి కాబట్టి ఈ రెండు మొత్తము యూనిట్స్ ప్లేస్లో ఉండే మొత్తము 10 వస్తుంది. దీంట్లో 10th ప్లేస్లో 2 వస్తుంది 20స్కి. 30స్కి అయితే 1 వస్తుంది అనమాట. 30స్కి 1 వస్తుంది 10th ప్లేస్లో. ఈ రెండేమో ప్లస్ యాడ్ చేస్తే మొత్తము 10 వస్తుంది. 2 + 8 10. అదేవిధంగా 31 రూపీస్ అయింది అనుకోండి, అప్పుడు మనకు 10th ప్లేస్లో 1 వస్తుంది, ఇది యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది అనమాట. అప్పుడు మొత్తము 50 వస్తుంది. ఆ విధంగా మనము ఈజీగా చేయడానికి నేర్చుకోవాలన్నమాట క్విక్గా. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం కూడికలు తొందరగా చేయొచ్చు. తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బిల్ చెక్ చేసుకోవడానికి దీనంటికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అడిషన్స్ ఏంటంటే, ఇక్కడ రెండోది 90 లేదా 80 అట్లా 100కి దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు 90ని మనం ఏం చేస్తామంటే 100 - 10 అని రాసుకోవచ్చు. 100 - 10. ఇప్పుడు ఈ నెంబర్కి 100 యాడ్ చేయడము ఈజీ. 576 + 100 అంటే 676. 676 - 10. అప్పుడు మనం 666 అవుతుంది. 76లో ఒక 10 పోతే 66 అవుతుంది. అట్లాగే 484 + 90, దీన్ని కూడా 100 - 10 అని రాసుకుంటే 484 + 100 584. 584లో 10 పోతే 574. నెక్స్ట్ 376 + 80. 80ని మనం 100 - 20 అని రాసుకోవచ్చు. therefore 376 + 100 అంటే 476. 476లో 20 పోతే 456. 456. ఆ విధంగా ఈజీగా రాయొచ్చు. ఇది కూడా అంతే, 100 - 20 కాబట్టి 100 యాడ్ చేస్తే మనకు 391 వస్తుంది. 391లో నుంచి 20 తీసేస్తే 71 వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ 371. ఆ విధంగా ఇట్లా 90, 80, 70 లేదా 75 అలా వచ్చినప్పుడు మనం ఈజీగా దాన్ని 100 మైనస్గా రాసుకొని 100 యాడ్ చేసి ఆ మొత్తంలో నుంచి మిగిలింది తీసేయచ్చు అనమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడికలు చాలా క్విక్గా చేయటం అలవాటు అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొంచెం హై స్టాండర్డ్లో కూడికలు ఎలా చాలా తొందరగా చేయటం అనేది చూపిస్తాను. ఇది చాలా ప్రాథమిక దశ అనమాట. ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి, తర్వాత కొంచెం హై స్టాండర్డ్లో ఎలా చేయాలో చూపిస్తాను.